13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. కొన్ని షోస్ చూసిన వెంటనే నచ్చుతాయి, కొన్ని షోస్ చూడగా నచ్చుతాయి. కానీ మా ఈ డి షో ఒక్కసారి చూస్తే అస్సలు వదిలిపెట్టనంతగా నచ్చుతాయి. అందుకే మీకు నచ్చే మరో ఎపిసోడ్ తో సిద్ధంగా ఉన్నాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. మంది గుండెలోనా ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి ఎవరైనా కొంచెం కూడా ఏమైనా అన్నా నేను మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం సరిపోదు, ఎంత అన్నా సరిపోదు. 4 ఏళ్ల నుంచి అంటున్నాను, ఏమన్నా మారారా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. భయ్యా ఈ మధ్య ఎంత మార్పు వచ్చిందా మనలో? ఏంటి ఇది వరకు ఇలా కళ్ళజోడు పెట్టుకోవడాలు, హీరో అండాలు ఏమీ లేదు. ఇది ఏమర్థమైంది నీకు? లేట్ అయినా పర్లేదులే, నీ తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావు అంతే. తప్పంటావంటే నేను అలా అంటాను, ఇలా పెట్టుకోవట్లేదు హీరో అనట్లేదు. కానీ నువ్వు అనాలి, సుధీర్ కళ్ళజోడు పెట్టుకో బాగుంటావు, లేదంటే హీరోలా ఉంటావు, నువ్వు హీరోయా అని అనాలి. నువ్వు అలాంటివంటే నేను పశ్చాత్తాపడాలి కదా. ఆయన ఎలాగో అనట్లేదు, నువ్వు అని అనాలి కదరా. అలా చూడరా బాబు, ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాలే నిన్ను కూడా. తీసుకెళ్తే నువ్వు పశ్చాత్తాపడతావు మరి. అక్కడికి వెళ్ళాక జరగకూడదు జరిగితే నువ్వు పశ్చాత్తాపడాలి తర్వాత. ఇవన్నీ మేము కాదు కానీ మమ్మల్ని కాదు అనుకుని ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్న వాళ్ళు 2 ఉంటారు, వాళ్ళ వెళ్ళండి. ఏంటి వాళ్ళ పశ్చాత్తాపడుతున్నారా? ఒకసారి పిలుస్తాను, మీరే చూడండి. చూడు లేడీస్, ఇంత అందంగా ఉన్నారండి మీరిద్దరు. హలో, మీరే మమ్మల్ని పొగడక్కర్లేదు, మా గ్లామర్ తో పడగొడతాం. గ్లామరే కాదు, ఈ ఆగు, దానికి డైలాగ్ ఉంది, ఆగు. వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మన ఉన్నాయి మధ్యలో కొన్ని ఉంటాయి, ఇవేమి లేవు. వాళ్ళకి చెప్పేసి సోఫాలోకి వెళ్ళాలి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచి. గ్లామర్ తో పడగొడతాం. పదండి, గ్లామర్ తో అంట మనం పశ్చాత్తాపడాలి. హలో హలో, గ్లామర్ తోనే కాదు, ఈ వాల్టి నుంచి ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపిస్తాం. మొత్తం సెట్ అంతా పశ్చాత్తాపడాలి అయితే. హలో, ఎంటర్టైన్మెంట్ ఈ ఎపిసోడ్ లో మాత్రమే కాదు, ఈ సీజన్ మొత్తం మేమే కనిపిస్తాం. సీజన్ మొత్తమా? సీజన్ మొత్తం. సారీ ఫ్రెండ్స్, మీరు కూడా పశ్చాత్తాపడాలి. సారీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మనం వెళ్ళిపోదాం పద. భయ్యా ఏంటి కాదు, నిజంగా అంత సీరియస్ గా డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నారు? ఎంటర్టైన్మెంట్ నిజంగా ఇచ్చేస్తారు ఏంటి? ఇత్తమని తీసుకుంటావేంటి? నువ్వేంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? ఏదైనా ఇస్తామని కావాలా? ఇదిగో ఇందా నుంచి అంటున్నావు, ఈ మధ్యన కళ్ళజోడు పెట్టుకోవట్లే అంటున్నావా? ఇలా అనుకో బాగోదు. ఇలా అయితే ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? రాహుల్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రాహుల్. Oh baby, I feel like flying up in the air. When I look at you looking at me like you wanna make love to me there. నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ లో నేను మాయం, వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం. నిన్ను చూసి చూడగానే నేను మాయం, వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం. ఓ చెలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోతే. ఓ చెలి నువ్వు నాకొద్దే, నన్ను నాకిస్తే సరిపోతే. నేనెక్కడున్నానో వెతికేదేవే, లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే. అరే లేకపోతే నన్ను తీసి నన్ను నేను కన్నది ఎవడే? ఇస్తా 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 యాడో పోతే ఇస్తా 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 ఇస్తా.
షవర్ జెల్లు నేనే నీ కొట్టి మీద డ్రెస్ నేనే నీ లిప్ గ్లాస్ నేనే నీ ఐలైనర్ నేనే నీ గ్లామర్ బెంచ్ మేకప్ నేనే నీ టెడ్డీ బేర్ నేనే నీ బెడ్ అండ్ పిల్లో నేనే నీ ఇంటి ముందు నైట్ వాచ్మ్యాన్ నేనే నీ బ్రెయిన్ లివరు నేనే నీ హార్ట్ ఎవరు నేనే నీ ఒంట్లో తిరిగే బ్లడ్ నేనే నీ ఫ్రెండ్ నేనే బాయ్ ఫ్రెండ్ నేనే నీ కన్నీరు నేనే 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 హలో మాస్టరు, ఈ సాంగ్ మనం ప్రాపర్టీతో చేస్తున్నాం. మీ ఎంట్రీకి అంత స్కోప్ లేదు. మీరు వెళ్తే మేము చేసుకుంటాం. రెడీ బాయ్స్, 5 6 7 8. ఓకేనయ్యా, ఇంకా మనం మన పనులకి వెళ్దాం. చల్తా. శేఖర్ మాస్టర్, రాహుల్, Yes, sir. ఏం గ్రేస్ రాహుల్, నువ్వు స్లైడింగ్ చేస్తున్న స్మూత్ గా బట్టలాగా లెగ్స్ వెళ్తా ఉన్నాయి. ఎక్కడా రేవంత్? డాన్సర్స్ ఉన్నారు కానీ డాన్సర్స్ ని ఓన్లీ ప్రాపర్టీ లాగే వాడాము. వాళ్ళతో వేరే పెద్ద మూమెంట్స్ ఏమి వేయించలేదు. యోగా మ్యాట్ పట్టుకున్నారు, దాంతో ఎంత ప్లే చేసామంటే యోగా మ్యాట్ నుంచి ఒక్కొక్కరు హెడ్ రావటం, ఆ బీట్ కి ఒక్కొక్కరు ఫాల్ అవటం, రోల్ చేసి చేయటం చాలా ఫ్రెష్ గా ఉంది. రేవంత్, రెగ్యులర్ గా చూసే కొరియోగ్రఫీకి ఈ కొరియోగ్రఫీ నాకు చాలా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, వెరీ నైస్ కొరియోగ్రఫీ రేవంత్, నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ మీ యోగా మ్యాట్ ఇలా యూస్ చేయొచ్చు అని నేను అనుకోలేదు. ఇట్ వాస్ రియల్లీ నైస్ రేవంత్, వెరీ వెరీ నైస్ కొరియోగ్రఫీ. అండ్ కమింగ్ టు రాహుల్, నామ్ తో సునా హోగా Yes, ma'am. है ना రాహుల్, యు ఆర్ అ ఫ్యాబ్యులస్ డాన్సర్, వెరీ స్టైలిష్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. రేవంత్, ఫ్యాబ్యులస్ కంటెస్టెంట్ దొరికాడు మీకు. ప్లీజ్ మాక్సిమం యూస్ చేయండి. సో విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ వెల్ డన్ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ప్రాపర్టీస్ కూడా పాపం యూజ్ చేశాను కదా డాన్సర్స్, ప్లీజ్ గో. యాక్చువల్లీ మాస్టర్, ఇది యోగా మ్యాట్స్ తో చేయటం అనేది ఇదంతా ఫుల్ పెయిన్ అన్నమాట. అంటే మనం అనుకున్నంత ఈజీ అవ్వలేదు. ఎందుకు పట్టుకున్నాను రా బాబు ఈ ప్రాపర్టీ అని కూడా నాకు అనిపించింది. బట్ దిస్ గైస్ ఆర్ ఫ్యాబ్, Super. చాలా సపోర్ట్. ఈ సాంగ్ కి హైలైట్ ఆ ప్రాపర్టీ చూడడానికి జస్ట్ అ మ్యాట్, బట్ దట్ యోగా మ్యాట్ హ్యావ్ అ వెయిట్. ఇట్స్ నాట్ అ దుపట్టా టు గో కదా. అదే నాకు లైక్ అది ఆ ఫ్లై చేయడం. అండ్ ఆబ్వియస్లీ వెన్ యూ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ మూవ్మెంట్స్, యువర్ దిస్ ప్లేస్ విల్ పెయిన్ లైక్ హెల్. సో డాన్సర్స్, గ్రేట్ జాబ్ యార్, మాస్టర్. సూపర్ కొరియోగ్రఫీ, చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ డాన్సర్స్ కాస్ట్యూమ్ కూడా బాగుంది, అది మ్యాట్ కలర్స్ లాగా చాలా బాగుంది నాకు. కమింగ్ టు ద ఫ్లాలెస్ డాన్సర్, మై గాడ్, రాహుల్ వన్ మ్యాన్ షో లాగా కనిపించింది. మీ ఫేస్ చూస్తే నాకు సాజన్ లో సల్మాన్ ఖాన్ సార్ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇక్కడ ఈ యోగా మ్యాట్లు ఉన్నాయంటే ఆ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఇద్దరు ఉన్నారు, చాలా అద్భుతంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ఈ రోజు కొన్ని ఆసనాలు చూపిస్తారు, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మ్యాటర్ ఏంటో. ఏమంటారు? అది మాకు ఫిట్నెస్ కి సంబంధమే లేదు అసలు. నాకు అసలు ఉందా, ఆయనకైనా కొంచెం ఉందేమో, మనకేం. లాస్ట్ ఎపిసోడ్ ఎలాగో ఏమీ చేయలేదు, కనీసం పేర్లు కూడా చెప్పలేదు. ఇప్పుడైనా రండి. మీరు మమ్మల్ని రామ్దేవ్ బాబాలు అనుకుంటున్నారు, మేము డేరా బాబాలు అని తెలియట్లేదు మీకు. నాకు తెలుసు మీరు డారా బాబులని తెలుసు, మీ ఆ డారానే చూపించే. ముందు మీరిద్దరు మీ మోకాళ్ళ మీద కూర్చుని మోకాల మీద కూర్చుని కుడికాలు బొటన వేలుని ఎడం చెవు దగ్గర పెట్టాలి. ఆ? ఆ? అసలు ఇదే ఆసనం చెప్పండి ఫస్ట్. ఇది బమ్ చిక్ బమ్. సరే, ఓ పని చేద్దాం. నీకు వచ్చిన ఆసనం ఏమిటి? ఇది ఒక ఆసనం అండి. ఆసనం పేరేంటి చెప్పండి. ఇది కాలేపాసనం. రెండు లేపితే 2 కాలేపాసనం. ఏ చేయి, 2 కాలే పాసనం చేయి. ఈ కాలు ఈ చేత పట్టుకో కదా, ఈ కాలు ఈ చేత పట్టుకో. ఇలా గాల్లో ఉండాల.
అలాగే ఉండు, అది అలాగే ఉండు, అలాగే అలాగే ఉండు. అరే, మైక్ పక్కన పెట్టి ఈ చేత్తో ఆ కాలు పట్టుకో, పైకెత్తు, గాల్లోకి ఎత్తు. ఇప్పుడు ఈ చేత్తో ఈ కాలు పైకెత్తు, గాల్లో. అలా ఉండు, ఒక్క నిమిషం, అలా ఉండు, ఒక్క నిమిషం. సార్ మీరు రెండోది రెడీ చేయండి, మీకేమొచ్చో. ప్రొఫెషనల్ యోగా వాళ్ళు కూడా ఇంత ఆలోచన చేయరు. ఇది రెడీ. ఏంటి సార్ ఇది? మోకాలే కాలే పాసం. అంటే ఏముంటుంది సార్ ఇందులో? అంటే ఒక మోకాలు కిందకుండి ఇంకో కాలు స్ట్రైట్ ఉంటుంది. మీ తలతో ఆ కాలు ముట్టుకుంటారా? మీరు కొత్త ట్రై చేస్తున్నారు, ఇలా కాదు, మేమే ఆసనాలు చూపిస్తాం. బెటర్. ఈయన ఆల్రెడీ కొత్త ట్రై చేస్తున్నాడు, బాగుంది. నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు మేమే ఆసనం చూపిస్తాం. కింద వరుసలో రెండోది భయ్యా. కింద వరుసలో రెండోది అది బాగోదే. కాదు, జడ్జెస్ విల్ సెలెక్ట్. జడ్జెస్ చెప్పండి. జడ్జెస్ సెలెక్ట్. చెప్పండి. సుధీర్కి. సార్ సెకండ్ వరుసలో నాలుగోది ప్లీజ్. నువ్వెందుకు నువ్వే చేసుకో. థర్డ్ రోలో థర్డ్ది ఇద్దరు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇస్తాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాళ్ళు వదిలేసేయండి ఇద్దరు. టచ్ చేయకుండా. అది సుధీర్, వెరీ గుడ్ సుధీర్. 1 minute ఉన్నాయి, 1 minute ఉన్నాయి. పైనుంచి థర్డ్ రోలో ఫస్ట్ది. పైన థర్డ్. అబ్బో అదైతే ఈజీ. లేపు. అరే అది వెళ్ళది. నెక్స్ట్ సెకండ్ లో సెకండ్ చేయాలి. సెకండ్ లో సెకండ్ది స్ట్రైట్ వద్దు. ఇప్పుడు ఒక అంతే అయిపోయింది. అలాగే ఉండాలి. కాదు, నీస్ బెండ్ అవుతుంది, స్ట్రెచ్ ఫుల్ గా. లాగండ్రా, లాగ. ఏంట్రా మొత్తం తీసి బ్లాస్ట్ పెడతారేంటి తెచ్చి? కాదు, టాస్క్ చేస్తారండి మీరు, ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అలా చెప్తారు. ఏమయ్యా పిలిచినప్పుడు యాంకర్ పిలిస్తే అలవా ఒక ఎందుకున్నావు నువ్వు షోలో ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంటారు. మీరు ఇప్పుడే వెళ్ళి కూర్చోవట్లేదు, మీరు చూడండి. మ్యాట్ ఎవరు రిమూవ్ చేయాలి? అది మ్యాట్. మీ మ్యాట్ మీరు తీసుకోండి. అది మ్యాట్ తీసుకున్నప్పుడు పాటలు ఎందుకండి? మ్యాట్కి పాటలు అవసరం. సరే రావు, పాటలు రావు. పాటలు వద్దా, మ్యాట్లు తీసుకొని రా రైట్. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారయ్యా. ఓకే, సో క్వీన్స్ టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారు? మైత్రి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మైత్రి. రెప్పగిలా ఓదార్పు, కన్ను ఎండమావి చూపు, నా మదిలో నిట్టూర్పు, తరిమెను నీ వైపు. ఆశ నీ మీదేనయా, మనసిదని కసికలని కైపెక్క నీవు. రారా నా వీరా, కనులే నీ చూపు ఎదిగెను. రారా నా వీరా, మది వెలే పడే కొంచెం గుబులు పోగొట్టు. రారా నా వీరా, కనులే నీ చూపు ఎదిగెను. రారా నా వీరా, నీ తోడే నాలో కరుణై పొంగినే. వీచేగానుల విరహం నీవే బావారా, నా జోడు మర్చిపో, కొంచెం ఇచ్చిపో, నన్ను మించిపో నీ దానరా. పూచేనే ఓ రోజా పువ్వునే కాదా
అంత బ్యూటిఫుల్ సాంగ్ కి అంత బ్యూటిఫుల్ సెట్ లో అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. మైత్రి, Hi, sir. ఐ లైక్ యువర్ కాంటెంపరీ స్టైల్, రియల్లీ ఇట్స్ వెరీ నైస్. అష్రఫ్ ఎక్కడా? చిన్న బ్రిడ్జి లాగా స్టెప్స్ వేసావు కదా, ఆ పోర్షన్ బాగుంది. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇద్దరు బెండ్ అయ్యి లెగ్స్ తో చేశారు చూసావా, చాలా కొత్తగా ఉంది, మ్యాజిక్ ఉంది. మిగతా సాంగ్ అంతా కంటెంపరీ చేశారు బాగుంది, కానీ అక్కడున్న మ్యాజిక్ మిగతా అంతా కనపడలేదు. అదొక్కటి మిస్ అయింది అనిపించింది. ఇంకేమైనా మ్యాజిక్ ఉంటే బాగుంటుంది దాంట్లో. ఓకే అష్రఫ్, ఆకురోడ్ కూడా బాగానే చేశాడు. కొన్ని చోట్ల కొంచెం సింక్ మిస్ అయింది. కొంచెం వీళ్ళిద్దరికి ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగుండేదేమో. చూసుకోండి అష్రఫ్. నెక్స్ట్ టైం. యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మైత్రేతో చేసిన పార్ట్నర్ కరీం. కరీం దగ్గర వచ్చే ముందు మైత్రేయ్, ఐ యు హ్యాపీ విత్ ద పర్ఫార్మెన్స్? వై? నో నో నో, ఐ యామ్ నాట్ సేయింగ్. అరే It's okay. It happens. होता है, सबके साथ होता है. How long did you take to learn contemporary? I'm not professionally trained in contemporary. Okay, can I tell you one thing? I know that you are not a trained contemporary dancer. Kani చూస్తున్నప్పుడు it doesn't come across like that. Attempt ki I have to. You always learn something kada from all your mistakes. Parledu, it happened. Just take it as a stepping thing, and next time ila vachetappudu come back with a bang. But seriously, I'm saying both of you performed well. Don't worry about it. Maybe a little more of practice unte it would have been a lot better. Master chala baagundi, choreography, a feel anni chala baagundi master. Ivanni chinna bits chuskondi. All the best guys. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. You are looking very beautiful, Maitri. Thank you, Seriously. అంటే ఇలాగ ఒక అవుట్ఫిట్ లో ఒక గర్ల్ చేయడం టైంలో we will feel little odd because contemporary అంటే it is legs అదన్నీ యూజ్ చేయాలి. And in this you are really looking like a nice fish లాగా ఉంది. Seriously. Thank you. Very beautiful. No problem. All the very best. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. It's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, so first vote, Shekhar Master. కింగ్స్ టీమ్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. Rahul. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Rahul. థ్యాంక్ యూ. Let's begin round 2. First round winners, Kings team. So second round మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? సెకండ్ రౌండ్ మేము స్టార్ట్ చేస్తున్నాం. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జహంగీర్. కింగ్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ జహంగీర్. ప్రియమణి గారు, ఆది అన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. అండ్ మీకోసం ఒక మంచి పాట రాశారు, అది మీకు వినిపిస్తాను. వినేసి ఆ అగ్గేదో ఇచ్చేయండి మేడం ప్లీజ్. మరి ఆ పాట వింటారా? अरे इश्क अली दम मस्त कलंदर, इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. అన్నా ఇదే కదా లిరిక్? నల్ల నల్ల ముంగురులే, అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, నువ్వు మంది నా ప్రాణమే, అల్లుకుంది మానజల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం.
అన్నా కొంచెం డోస్ పెంచన్నా, అక్కడ అసలు రియాక్షనే లేదు. అవునా? ఇప్పుడు చూడు. అన్నా ఒక్కసారి నువ్వు పాడితే వినాలనుందన్నా. చిన్న ఇసుక గోడు కట్టినా నా రే 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 నాకు అర్థమైంది, మీరు కంటిన్యూ చేయండి. చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, అన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కన, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ, చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. అన్నా ఈ ఫీల్ కూడా వర్కౌట్ అవ్వట్లేదన్నా. అక్కడ చూడన్నా, ఆ అందాన్ని చూడన్నా, ఆ అందాన్ని చూస్తూ ఫీల్ అవుతురా అన్నా. అయితే ఇప్పుడు చూడు, నేను రాస్తాను, ఈ లిరిక్ వింటే ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా మేడం, ఇది వింటే మీరు హగ్ ఇచ్చేస్తారంతే. అన్నా నీకు హగ్గు పక్క. నీ అందం ఎంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతి నేనేనా, చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా ఆది ప్రియా ప్రియా ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా. నీవు అలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని, నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని. రేయ్, మరి నా సిగ్నేచర్ మూమెంట్ ఉంది కదా, కొంచెం అది కూడా. ఓకే అన్నా. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है, इश्क शिफाया महबूब का सरा, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. మేడం హగ్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఐ డోంట్ అండర్స్టాండ్, ఇది ఏంటిది? ఇప్పుడు హగ్ ఇస్తే అందరూ వెళ్ళిపోతారా? హగ్ ఇవ్వకపోతే మరి ఏమవుతుంది? నేను కష్టపడి లిరిక్స్ రాసి వాళ్ళ చేత చేయించి ఏమయ్యా నువ్వా రాసింది లిరిక్స్? శ్రీమణి గారికి నేనే పంపించాను వాట్సాప్ లో. जहांगीर तुम्हें जजमेंट चाहिए कि नहीं चाहिए? ఈ సాంగ్ కి జడ్జిమెంట్ సరే మేడం, चाहिए. మేడం శ్రీమణి గారు మాస్టర్ చెప్పండి. ఎలా ఉన్నారండి? సూపర్ మాస్టర్. ఇప్పుడు నేను డీ షూటింగ్ లో ఉన్నానండి. ఓకే. నీ కళ్ళు నీది సముద్రం సాంగ్ మీరు రాశారా, మన హైపర్ ఆది రాశాడా? అంటే నేనే రాశాను. అదే మీరు కూడా అంత డౌట్ గా చెప్తున్నారేంటి? చూసారా? హైపరాది గారు అని అన్నారు కదా మరి. అందుకేనా మాకేంటంటే ఇక్కడ గొడవ అంటే ప్రియమణితో హగ్గు కావాలి, నేనే లిరిక్ రాశాను, శ్రీమణి గారు కాదని అంటున్నారు. నేను శ్రీమణి గారికి ఫోన్ చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేశా. సరే ఇప్పుడు ఏంటి, ఏం చేయమంటారు ఆదిని మీరు చెప్పండి. ఆది గారికి నా తరఫు నుంచి ఒక హక్కే చెప్పండి, అది అందరూ. హగ్గు మీకు కావాలా, ఆదికి ఇమ్మంటారా మీకు కావాలా? మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా సార్. సారీ అంటే మేము ప్రిపేర్ అవ్వలేదు, ఈసారి ప్రిపేర్ అయితే కొంచెం ముందుగా చెప్తామండి. మీరు వచ్చేద్దరు గారి అన్న శ్రీమణి అన్న లైన్ లో ఉన్నావు కదా, నువ్వు ఎలాగ ఇక్కడ లేవు కాబట్టి నీ బదులు ఆ హక్కు నేను తీసుకొని మీకు ట్రాన్స్ఫర్ చేస్తా రేపు వచ్చి. కాదు, దానికి 10 వర్షాలు రాశాను, ఒక్కొక్క వర్షంలో నుంచి ఒక లైన్ తీసుకున్నాను కాబట్టి 10 వర్షాలు రాశాను, 10 హక్కులే ఉన్నా.
థ్యాంక్ యూ శ్రీమణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీమణి గారు. జహాంగీర్ జడ్జ్మెంట్ చెయ్యే కి नहीं चाहिए? అదండి ఈ సాంగ్ కి జడ్జిమెంటే న్యాయం చేయడం ఏంటంటే హగ్గు ఇవ్వటం, అంతకు మించి న్యాయం నాకైతే ఏం తెలియదు. కాదు, జడ్జిమెంట్ వాడికి కావాలి. ఏమిరా జంగిరి ఏంటది స్టేజ్ మీద వెహికల్ పార్క్డ్. ఓకే, పూర్ణ గారు. Where is my teddy bear? Come on, dancers. నిజంగా జాంగీర్, యు ఆర్ అ ఫ్యాబులస్ డాన్సర్. కొన్ని ఫ్లిప్స్ ఆ హ్యాండ్ లో యు రౌండెడ్ మ్యాన్. జాంగీర్ జస్ట్ లైక్ అది కూడా బోర్ గా లేదు, టైమింగ్ లో ఇచ్చేసింది మాస్టర్. అండ్ అదర్వైజ్ కొన్ని మూమెంట్స్ చాలా బాగుంది. ఆ ఇలా చేయడం, ఆ బ్యాక్ ఆ గ్రేస్ తోనే వెళ్ళడం చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. డాన్సర్స్, యు ఆల్సో డి గ్రేట్ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్. శేఖర్ మాస్టర్. నాకు నీ స్టైల్ చాలా బాగా నచ్చింది జాంగీర్. నువ్వు డాన్స్ చేసేప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఎస్పెషల్లీ పాజ్ ఇచ్చావు చూడు, అది మైండ్ బ్లోయింగ్ రా. చైతన్య, కొరియోగ్రఫీ నాకు బాగా నచ్చింది. అంటే ఆ బోట్ లా ఫామ్ చేసి ఒక బోట్ కి స్టిక్ ఉండి చేసారు చూసావా, సూపర్ చైతన్య. సార్ ఒక చిన్న విషయం, కాన్సెప్ట్ మొత్తం ప్లానింగ్ చేసింది నేను సార్, ఇంప్లిమెంట్ చేసి బాగా సపోర్ట్ చేసింది నా బాయ్స్ అండ్ నా అసిస్టెంట్ సందీప్ సార్. రే సందీప్, నువ్వు ఏఎన్ఆర్ది చేసావు చూసావు మధ్యలో, టూ గుడ్ రా, టూ గుడ్. కాస్ట్యూమ్స్, ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది వాళ్ళ హ్యాండ్ కి నువ్వు బ్లూ వేసావు కదా, ఫ్రెష్ లుక్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఎవరి కోసం అయితే ఈ పాట చేశారో, ప్రియమణి గారు. जहांगीर, यस मैम। आदि गारू को हक देना है? हाँ दीजिए मैम। क्यों? बहुत अच्छा है मैम। आदि गारू ने बोला था कि ऐसा करो नहीं, करके। नहीं, नहीं, मैम। नहीं ना, నేను పిలవలేదు. తెలుసుగా నువ్వు వెళ్తే ఏ పాట వస్తుందో. Anyway, jokes aside, Jahangir, you are a fabulous performer. Why I'm saying that is because దీనికి ముందు చూసిన performance లో what we said was నీ grace మాత్రం మిస్ అయ్యింది when you dressed as a girl and you came. You look like a very muscular girl, అది ఇది అని చెప్పాం. కానీ ఇప్పుడు చూస్తే you're so cute in this song. I couldn't take my eyes off you, Jahangir. Seriously. బికాస్ నీ ల్యాండింగ్స్ అన్ని చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఆ ధడాం 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 అని యూర్ నాట్ ల్యాండింగ్ దట్ హార్డ్. అండ్ నీ స్మైల్ కి నేను ఫిదా. అండ్ మాస్టర్ వాటర్ కొరియోగ్రఫీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ డెడికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మీరు ఎంత చెప్పినా నేను ఆదికి హగ్ ఇవ్వను. ప్రియా అని పిలిచే నాకు అది లేకుండా పోయింది. ఎందుకు పోయింది? గీత అని పిలిస్తే జలస్ ఫీల్ అవుతారు, అది నేను చూసింది. అప్పుడు క్యూట్ గా నువ్వు సారీ చెప్పి చెప్పా, సరదాకి చేశాను. ఎక్కడ రానిచ్చో ఎడదాకా వచ్చేలోపు వెనక బొమ్మన్నావు. ఓ పాట పాడాలి, క్యూట్ గా అపాలజీస్ చెప్పాలి. ఇప్పుడు కాదు. ప్రియా ప్రియతమారాగాలు ఇది కాకుండా ఓ ప్రియా ఇది కూడా వద్దంట. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు కట్టానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే, సో రష్మి అండ్ దీపిక క్వీన్స్ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు? శర్వరి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. నాన్నగారు టీ తీసుకోండి. అమ్మా విన్ని, తెలుసు కదా నేను బయటకు వెళ్తున్నా, వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. బేబీ, నాన్నగారు ఇవాళ బయటికి వెళ్తున్నారు, తొందరగా వచ్చే రాక్ చేద్దాం. అమ్మా విన్ని, చెప్పడం మర్చిపోయాను, ఈరోజు చారి మాస్టర్ గారు వస్తున్నారు, పద్ధతిగా ఉండి బాగా నేర్చుకోవాలి, సరేనా? వస్తానమ్మా.
జానకి నా పేరు మీకెలా? మీ పేరే కాదు మీ గురించి మొత్తం తెలుసు. నీతోనే ఆగేన సంగీతం విలహరి. Let us dance. Sebas. భరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రప్పాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో పూర్వండేస్తా అయ్యో ఇంట్లోకి పిల్లొచ్చింది గురుగారు. అది సామాన్లన్నీ పడేస్తుంది. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. Do you want some music? Do you want some music? Don't make me pass or I చేసుకుందాం కరోమేలో 1 2 3 4 చూసేద్దాం bro. Hero hero నువ్వు నేను ఎవరో. Do you want some music? Some music. ధీరన ధీరన తకిట తకిట చతులను పాడి సరిరి గగగ మమ స్వరములతోటి మధుర నిధుర గదుర తలుపు తెరిపించేస్తా స్వరాల బ్రహ్మతోటి పోటీ నీ కళలతో సితారు వాయిస్తా శంకరా శంకరా. గురువుగారు మంచినీళ్ళు. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి? తగిన 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 తగిలింది 2 4 తగిన 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 6 8 తగిన 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 2 4 మకిట మకిట నగరికిట రికిట తగ తగిన తగిన తన 6 8 తగిన తగిన తగ 2 4 తగిన 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 6 6 తొంత తగిన తింత తగిన దమ్ దమ్ తింత తగిన తొంత తగిన భం భం
కొడతారండి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే కొడతారండి సార్ సార్ అర్థమైంది సార్ గురుగారు ఓ నో చిచ్చి ఈ డాన్స్ లోనే అంతమంది గురూజీలు ఉన్నారు అండ్ అద్భుతమైన శిష్యురాలు ఉంది ఇక్కడ. శేఖర్ మాస్టర్ ఫస్ట్ శ్రీకాంత్ తో మాట్లాడారు. శ్రీకాంత్ ఇంతవరకు ఇక్కడ చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఇచ్చావు కదా, చాలా కష్టం ఇది. నీది ఒక టైమింగ్, ఆ అమ్మాయిది ఒక టైమింగ్, నీ పక్కన స్పెక్స్ ఉన్నాడు చూసావా ఆడిది ఒక టైమింగ్. ఒకసారి అందరు రండి. ఆడిదొచ్చి ఆ శరీరికి లైన్ వేస్తా ఉండేది, నీదొచ్చి ఈడికి. అమ్మో టూ గుడ్ శ్రీకాంత్. నిజంగా శ్రీకాంత్ ఇంతవరకు ప్రతిసారి అలా చెప్తున్నాను అనుకోవద్దు. సీరియస్ గా ఇలాంటి కొరియోగ్రఫీ నేను చూడలేదు. నీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందని హ్యాట్స్ ఆఫ్. నేను యాక్చువల్ గా ఏదైనా రాసుకుందాం చేద్దాం అనుకుంటే ఎక్కడ మిస్ అయిపోతానేమో. అంటే నువ్వు చేసిన ప్రతిదీ అద్భుతం. అంటే నువ్వెంతో ఆలోచించుంటే గానీ ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయు. నాకు ఎంత చెప్తున్నా చాలట్లేదు అబ్బా. రెడీ కమ్ ఆన్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, నేను ఇప్పుడు చెప్తున్నాను మాస్టర్, దిస్ ఇస్ అ కొరియోగ్రఫర్స్ పర్ఫార్మెన్స్. బికాస్ అన్ని ఇట్స్ ఆల్ టైమింగ్, లైక్ మాస్టర్ సెడ్, అన్ని కామిక్ టైమింగ్, మీ టైమింగ్ కానీ, శర్వరి టైమింగ్ కానీ, వీళ్ళందరూ టైమింగ్ కానీ, ఎక్కడైనా ఒక్క టైమింగ్ మిస్ అయితే ద హోల్ యాక్ట్ వుడ్ హావ్ గాన్ ఫ్లాట్. కానీ మాస్టర్ నిజంగా మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్ బికాస్ దట్స్ హౌ శ్రీకాంత్ మాస్టర్ లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బాగుందని ఇప్పుడు తెలుస్తుంది మాస్టర్. నిజంగా ఇలాగే మీరు కంటిన్యూ చేయండి మాస్టర్. అండ్ వన్ థింగ్ నేను చెప్పాలి మాస్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవ్రీబడి స్టూడ్ అవుట్. అది మీ క్యారెక్టర్ గానీ, మీరు పని మనిషితో చేస్తున్న 24 26 అని ఆ ఫోన్ ఇది చెప్పడం, అది ఎలా మీరు ఆలోచించారో నాకు తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ మాస్టర్ నిజంగా. అలా ఫోన్ నెంబర్ ఇవ్వాలని మనకు కూడా తెలియదు ఇప్పటివరకు. ఇలాగే ఇంకా ఇంకా మంచి థాట్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ యూ ఆల్సో. పేరు రవి మేడం. రవి, నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్. కానీ యూ డిడ్ ఇట్ వెరీ వెల్ రవి, వెరీ గుడ్. And now coming to Sharvari. Sharvari, I am so proud of you, my dear. Because okay expression kaakunda, you are proving yourself on the stage. Ee jodi definite ga finals ki eltundi. Ilage hard work cheyandi. Ready ya? Purna garu, ఒక మూవీ లైక్ నాటి జెనీలియా అండ్ అల్లు అర్జున్ సర్స్ వన్ ఫిల్మ్ ఇస్ దేర్. హ్యాపీ ఆ హ్యాపీ ఫిల్మ్ లో ఒక సాంగ్ ఉంది కదా, మేబీ దే వుడ్ హావ్ టేకెన్ 4-5 days. అది పైన కామెడీగా ఉంది, కామెడీ అండ్ సో గుడ్ విత్ డాన్స్. అండ్ కమింగ్ టు ద హీరోయిన్స్, రావరి పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఐ డోంట్ థింక్ సో దే క్యాన్ గివ్ సచ్ ఫాస్ట్. ఇలా చేయడం కష్టం. వాట్ ఆల్ యూ డిడ్. అండ్ అది కూడా కాదు, ఆ స్పెక్స్ లో ఒక మూమెంట్ ఉంది, అప్పుడు ఐస్ చేయడం, ఆ లిప్స్ చేయడం, అండ్ ఆ వేరియేషన్స్ ఉంది కదా, క్లాసికల్ ని వెస్టర్న్ క్లాసికల్. సీరియస్లీ వా చావరి, ఇంకా వస్తే యూ విల్ గెట్ సమ్ మార్క్స్ హియర్. శ్రీకాంత్, thank you judges, thank you guys, good luck. It's voting time. Team leaders along with the contestants on stage please. Okay, so first vote Priyamani garu. శంకరాభరణంతో శేఖర్ మాస్టర్. జహాంగీర్ కూడా చాలా బాగా చేశాడు, చాలా క్యూట్ గా చేశాడు. కానీ ఈ పిల్ల ఇంకొంచెం ఎక్కువ క్యూట్ గా చేసింది. శర్వరి.
పూర్ణ గారు. క్వీన్స్. థ్యాంక్ యూ పూర్ణ గారు. మ్యూజిక్. వెళ్ళొచ్చా? టాస్క్ చేయవా ఏంటి? అదే మళ్ళీ అది ఉంటదని వెళ్ళొచ్చా ఉందా అని మరి అది చెప్పేవారు కాదు. ఇదిగో ఇప్పుడు దీపిక శంకర్ ఆ పాటకి డాన్స్ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా? చేయమను చూస్తాం. అదేగా నేను చెప్తున్నా, వెళ్ళి చూడొచ్చు. సూపర్. థ్యాంక్ యూ. అంతేనా? వెళ్ళిపోవాలా? డాన్స్ పెర్ఫార్మెన్స్ అడిగారు ఎవరు? ఫ్యాన్స్. మేం టాస్క్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ చేసి జనాలకు అదే కదా టాస్క్. ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ లాగా అడిగితే ఇస్తాం. డాన్స్ చేయాలి. మీరు డాన్స్ అయిపోతే కోసేస్తా, కోసుకుంటా. మేడం మీరు డాన్స్ చేయండి మేడం, లేకపోతే కోసేసుకుంటాం ప్లీజ్. 1 2 3 కోసుకోండి. ఎన్నోసార్లు కోసుకుంటేనే అలా అయింది. మళ్ళీ డాన్స్ చేయండి, ఒక్కసారి డాన్స్ చేయండి ప్లీజ్ అండి. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా, రంజనీ రాగంతో రప్పాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూరండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భస్మం చేస్తా. వీళ్ళున్నారు ఎప్పుడు హక్కులు కావాలి. ఇరగొడతాం డాన్స్. ఇప్పుడు డాన్స్ ఎవరు చేయమన్నాడు? మరి ఏం చేయట్లేదు అంటారు. ఏమన్నా ఏది అలా అనగానే మేము టాస్క్ చేస్తాం అని మగోళ్ళు అయితే వెళ్ళి అడగాలి. టాస్క్ చేస్తాం ఏంటి ఇవ్వండి రెడీ. సాంగ్ పెడితే డాన్స్ చేయాలి. సాంగ్ కాదు కాదు నేను చెప్పేది గెలిచిన టీం లీడర్ గా నేను అండ్ దీపిక మీకు ఇదే టాస్క్ ఇస్తున్నాము. ఈ పాట మీద మీరు డాన్స్ చేయాలి. నేను అదే చెప్తున్నా, ఈ పాట వద్దని 2 పాటలు చెప్తున్నా. మీరెవరయ్యా చెప్పడానికి? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు? మీరే గెలిచారు. మరి టాస్క్ ఎవరు ఇస్తారు? గెలిచింది ఎవరు? గెలిచింది ఎవరు? టాస్క్ ఎవరిస్తారు? టాస్క్ ఎవరు చెయ్యాలి? స్టైలిష్ డాన్స్ కావాలి. ఇరగొడతా. ఓకే, అక్కడ స్టార్టింగ్ ఉంది కదా, టర్నింగ్ అన్ని. అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట. ప్రదీప్ ఒక 10 పుషప్స్ చేపించండి. ఏంటిది? చేస్తాడు, ఎందుకు చేయడు? మధ్యలో రీమిక్స్ వచ్చిందంటే చేస్తాడు. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఇంటికి వెళ్ళాలైనా పుషప్స్ ఎవరు అడిగారు? స్టైలిష్ వాక్ ఇవన్నీ కదా అడిగాము మేము. సరే రష్మి ఇప్పుడు పుషప్స్ అడిగింది కదా, నేను కూడా అడుగుతా. అడుగుతా ఏం కాదు, ఇప్పుడు పుషప్స్ తీసాడు అని పుషప్స్ అడుగు చాలు. 31 తీసావా? 30 చేయి చాలు. కాదు, ఇంకో 31 చేశారంటే చెల్లెమ్మ పాట వచ్చి లేచి పడుకోవాల్సిన అవసరం లేదు, పడుకునే ఉంటాడు.
అదేసం దొరికింది కదా అని జిమ్ ఇక్కడ చేసాడు. నేను రా వచ్చి కళ్ళజోడు పెట్టుకొని నీ కోసం ఆ పాట పెట్టాం. ఆడు ఆ పాట మధ్యలో పెట్టి ఎక్కడ పెట్టలే, ఎక్కడ మొత్తం సాంగ్ వస్తుంది. చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట. వీఆర్ డీప్లీ హర్ట్ సార్. Yeah. అమ్మాయి డాన్స్ చేసింది పాపం, గెలిచి కూడా మనం అడగగానే. గెలిచి కూడా చేసింది, అమ్మాయి అడిగింది చేయలేదు, రష్మి అడిగింది చేశాడు. చెప్పటప్పుడే అన్నిసార్లు అడగదు ఇంకా. కాదు మీకు ఏం కావాలి చెప్పండి. నేను హర్ట్ అయిన సందర్భంగా లెట్స్ బిగిన్ రౌండ్ 3. కాదు ఆవిడ అడిగారు. సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఓకే, ఎవరు వస్తున్నారు సార్? తరుణ్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తరుణ్. మామా అసలు పర్ఫెక్ట్ డాన్స్ అంటే ఏంట్రా? స్టేజ్ మొత్తం వాడేసుకుని ఎరగొట్టాలరా. వాడకుండా ఒకే చోట నుంచి ఎరగొడితే నీకేమైనా ప్రాబ్లమా? ఒకే చోట నుంచి డాన్సా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఎలా? అలా మనకు అస్సలు కుదరని పని కుదురుగా ఒక చోట ఉండడం. ఆ పని నువ్వు చేసావు శేఖర్ మాస్టర్. చూస్తానికి ఇంత ఉన్నావు, అక్కడ డాన్స్ చేస్తుంటే మాత్రం 2 కళ్ళు చాలట్లా. చేసేది కూడా ఒకే ప్లేస్ లో, అయినా దాంట్లో నువ్వు చేసే యాటిట్యూడ్ తో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఒకే ప్లేస్ లో ఉండి అలా సాంగ్ నిలబెడతాం చాలా కష్టం. అది క్రియేటివ్ కొరియోగ్రాఫర్ 100%. కానీ యాజ్ ఎ పర్ఫార్మర్ గా నువ్వు అంతసేపు అలా చేయటం మాత్రం హ్యాట్స్ ఆఫ్ రా. అంటే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూస్తానికి. ఒకే చోట చేస్తా కాళ్ళు కూడా ఆడట్లేదు మీ. నువ్వు యాటిట్యూడ్ తో నువ్వు చేసే పర్ఫార్మెన్స్ తో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి అలాగే చూసేటట్టు చేసావు. ఎక్కడ కర్త కర్మ క్రియ ఎక్కడా ఎక్కడా ఎందుకు నువ్వు తీసుకున్నంత ఒక అవుట్ ఆఫ్ ద బాక్సే ఉంటుంది.
అంటే రెగ్యులర్ గా అందరు నడిచే దారిలో నువ్వు వెళ్ళవేమో, నువ్వు ఒక దారి ఎత్తుక్కుని ఆ రూట్ లోకి వెళ్తా ఉంటావు ఎప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. 3.5 minutes బోర్ కొట్టకుండా, డాన్స్ అంటేనే మనకు కాళ్ళు కదపకుండా బాడీతో, హ్యాండ్స్ తో, హిప్ తో, ఎక్స్ప్రెషన్స్ తో, ఫార్మేషన్స్ తో చేపించావు నిజంగా. బాయ్స్ మామూలుగా డాన్స్ మాస్టర్లు అన్నీ చేస్తారు, దిమ్మాకున్న కొరియోగ్రాఫర్ మాత్రమే ఇలాంటి కొత్తవి చేయగలడు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఫర్ మీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీ, బికాస్ నార్మలీ ఇలాంటి థాట్స్ రావడం ఒక ప్లేస్ లోనే ఉండి యూ కాంట్ మూవ్ యువర్ లెగ్స్, కానీ యువర్ అప్పర్ బాడీ ఈస్ మూవింగ్, ఆటోమేటిక్ గా ఎక్కడో ఒక చోట కాలు కదులుతుందో లేదో ఆ ఫీలింగ్ వస్తుంది, అయ్యో విల్ దే మూవ్ అని. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీ రామ్, అండ్ ఓన్లీ యూ కెన్ కమ్ అప్ విత్ సచ్ ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ఇంకా కొత్త ఇంట్రెస్టింగ్ కొరియోగ్రఫీతో మీరు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అండ్ తరుణ్, వాట్ అ పర్ఫార్మర్ you are, Tarun. Hats off guys, very well done, all the best. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఇలా డాన్సెస్ నేను చూడలేదు, అది ఎంత కష్టం తెలుసా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అంటే సో క్లెవర్ రామ్, సీరియస్లీ వెరీ క్లెవర్. తరుణ్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, సీరియస్లీ ఎక్స్ప్రెస్ గానీ, ద సింగింగ్ వే, ఎవ్రీథింగ్ సూపర్. ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్ లైక్ దిస్ రామ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో క్వీన్స్ టీమ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరు వస్తున్నారు? తృప్తి. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తృప్తి. Yeah, bringing on the new flavor for the 2007. Bringing on much love for all of their peers. And this is D.E. on the mic tonight. Bringing you Prema. తొలి తొలిగా ఏదో
వావ్, ఫెంటాస్టిక్ ఎనర్జీ. శేఖర్ మాస్టర్. దెర్ ఇస్ నో వర్డ్స్. ఇంత టాలెంట్ ఉందా నీలో? ఇంత టాలెంట్ ఉందా? ఫస్ట్ మూమెంట్ లోనే అర్థమైపోయింది ఒకటి చేయంగానే. ఫ్యాబులస్ డాన్సర్ యు ఆర్. అంకిత, ఇంకోటి ఎస్పెషల్లీ మీ బాయ్స్, మీ గ్రూప్ బాయ్స్, గైస్ యు డిడ్ ఇట్ రియల్లీ ఎక్సలెంట్ జాబ్. నా కాస్ట్యూమ్స్ చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది. ప్రాపర్టీని బాగా యూజ్ చేశారు. డాన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇంకేం కావాలి మనకి? కమ్మా! థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. For me, this performance was a one-woman show. First performance of yours నేను చూసాను. That first performance to now, this Tripti that I see is like this. Zameen Asman ka fark hai. Seriously. So much of improvement. I think you've taken all the suggestions that Master and Purna and all the other judges have given. I'm so happy and so proud, my dear, because ee song ki ichina body language gani, your attitude, you're proving yourself, you're showing your versatility on the stage, Tripti. I'm so happy, my dear. Keep working hard like this. Ankita, beautiful choreography. It's not only that guys can do, even girls can do anything if they put their mind to it. Correct? So prove karna padega. I wish you guys all the best, and guys, beautiful choreography. Love you all. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. తృప్తి, ఈ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా తృప్తిగా ఉంది. You can compete with each and everyone there in Kings. అంత పవర్ ఉంది. And your style, ఈ పర్ఫార్మెన్స్ అంటే ఒక గర్ల్ కి ఎంత స్టెప్స్ దొరుకుందో అంత స్టెప్స్ ఈ సాంగ్ కి పెట్టింది. నిజంగా ఈ డీ కి ఎక్కడెక్కడ వెళ్ళాలో తెలియదు. అట్ లాస్ట్ దేర్ వేర్ ద బలూన్ షవర్ కమ్స్, ఆ హైట్ లో డాన్స్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ మిడిల్ లో కూడా స్పేస్ కవర్ కాదు. ఇట్స్ జస్ట్ లైక్ అంతే కాదా ప్లేస్. స్వేర్ తృప్తి. నిజంగా బాయ్స్ kill it yaar. Ankita, keep going like this. I forgot to add one comment in my judgment. Can I add it right now? Can I please say it? Ready, ah. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, so first vote, Priyamani garu. Queens. Thank you. Shekhar Master. తృప్తి. Thank you, master. Purna garu. పులికుట్టి. Thank you, Purna garu. Queens. ఏంటి కూర్చున్నారు? అమ్మని అమ్మ, మనకు ఒక పాయింట్ కూడా రాలేదు ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఇవ్వాలి. ఏవి? ఎంత కావాలంట? 3 లక్షలు ఇవ్వాలి. ఇట్రా ఇట్రా. అమ్మని అమ్మ, మన దగ్గర డబ్బులు. బై ఫ్రెండ్స్. సో ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అందజేయవలసిందిగా పూర్ణ గారిని కోరుతున్నాం. మీరు గుర్తుకుంటే ఏమి రాదు. మీకెలా తెలుసు? మేము అది చేసే మాకు ఏమి రాక. పూర్ణ గారు, ₹1,00,000 దండ ఎవరికి? The naughtiest, cutest Shravani. మరో అద్భుతమైన ఎపిసోడ్
ఫినిష్ అయిపోయింది కాబట్టి బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కలుస్తాం.